హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మేము చేస్తున్నాం పాలకాయలు అనమాట. ఈరోజు గంధమామాస్ కాబట్టి ఈరోజు పాలకాయలు, వడపప్పు, పానకము, పాయసము మొత్తం మేము దేవుడికి నీట్టెడతాము. యాక్చువల్లీ సండే రోజు పోస్ట్ చేయాల్సింది, కానీ చాలా లేట్ అయిపోయింది. చూడండి, నేను పొద్దున్న ఇంటికి లేచి తల స్నానం చేసి కూర్చొని పాలకాయలు దేవుడి కోసం చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇట్లా సింపుల్గా చేసేయడమే. చేయడం కష్టము, కానీ తినడం ఈజీ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా పాలకాయలు తయారు చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమీ లేదండి, బియ్యం పిండిలో కొంచెం పాలు వేసుకొని బాగా పిసుక్కోవాలి. చితికిన బెల్లం ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొన్ని నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దాన్ని పిసుక్కొని మంచిగా ఉండల్లాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని చేతి మీద రబ్ చేస్తే పాలకాయలు రెడీ అవుతాయి అనమాట. మంచిగా వేగించుకుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి, నేను చేస్తున్నా చూడండి. అసలు అటు సైడ్ తల ఎండలేదు, ఏమీ ఎండలేదు. నేనైతే దీన్ని కూర్చోబడిపోయాను. అటువైపు ఏమన్నా తలలో ఉన్న జారిపోతుంది, ఇటువైపు ఏమో ఇవి చేస్తున్నో జారిపోతున్నాయి. చాలా కష్టపడి చాలా చేశాను. దాని తర్వాత నేను పక్కకు జరిగిపోయాను. ఇంకా మా అన్నయ్య చేశారనమాట. ఇదిగోండి, మా ఇంట్లో అందరం పనులు షేర్ చేసుకుంటాం. ఇదిగోండి, మేము దేవుడి కోసం అన్ని పాత్రలు సైడ్కి పెట్టేస్తాం అనమాట. దీంట్లో నీసు ఏవి కలపము. ఇదిగోండి, ఇవన్నీ దేవుడి పాత్రలు. ఇవన్నీ తీసి వీటిలో వంటలు చేస్తున్నాం. పాయసము, ఒక సైడ్ ఏమో పాలకాయలు, అన్నీ చేస్తున్నాం అనమాట. అది పాయసం అనరు, పరవన్నం అంటారు కదా. పాయసం అంటే అర్థమవుతుందని పాయసం అని చెప్పాను. ఇదిగోండి, పరవన్నం చేస్తున్నాం. వెనకాల కొంచెం ముద్దపప్పు అనమాట. ఈరోజు నీసు ఏం తినము, మొత్తం ముద్దపప్పు ఇవే ఉంటాయి. ఇదిగోండి, మా ఇంట్లో దేవుడు చూసారా ఎంత కలకల్లా ఆడిపోతుందో. మేమే వెనకాల డయాగ్రామ్ వేసామన్నమాట. ప్రతిసారి రబ్ చేసి కొత్త కొత్త డయాగ్రామ్స్ వేస్తుంటాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.